కుజదోష నివారణకు పరిహారం. కుజదశ 7 సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం 7 సార్లు పారాయణం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్తుతి చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. సంతానం లేని దంపతులు 7 ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టాలి. కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి. ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమ పూజ చేయాలి. దుర్గాదేవిని స్తుతించాలి. మంగళవారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి. బలరామ ప్రతిష్ఠిత నాగావళి నదీ తీర పంచలింగాలను దర్శించాలి. మంగళవారాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదక్షిణం, స్తుతి చేయాలి. మంగళవారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 7000 కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. 7 మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం 70 మార్లు పారాయణం చేసి 7వ వారం కందులు దానం ఇవ్వాలి. నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కోతులకు తీపి పదార్థములు పెట్టాలి. ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి. మంగళవారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.